Priya. Welcome to VN Voice of Nation. సంగారెడ్డి జిల్లా రామచంద్రపురంలో పటంచెరు బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ ఆదర్శ్ రెడ్డి ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు సిట్ అధికారులు నోటీసులు జారీ చేసి విచారణ చేపట్టడాన్ని వ్యతిరేకిస్తూ బీఆర్ఎస్ నేతలు కార్యకర్తలు ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం అందజేసి తమ నిరసనను తెలియజేశారు. అనంతరం ముంబై జాతీయ రహదారిపై బైఠాయించి ఆందోళన చేపట్టడంతో కొంతసేపు భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ తొంట అంజయ్య, పరమేశ్ యాదవ్, వెంకటేశం గౌడ్తో పాటు పలువురు బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మరి రేవంత్ రెడ్డి గారు కానీ మరి కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ఎంతసేపు డైవర్షన్ పాలిటిక్స్, వారు ఇచ్చిన హామీలు వీటిని మరి తుంగలో తొక్కడమే కాకుండా ఎలక్షన్స్ రాగానే మరి ఆ హామీలని మరి ప్రజలు అడుగుతారన్న ఉద్దేశంతో డైవర్షన్ పాలిటిక్స్ కోసము మొన్న కేటీఆర్ గారిని, దాని తర్వాత హరీష్ రావు గారిని, దాని తర్వాత మళ్ళీ ఇప్పుడు మా తెలంగాణ తెచ్చిన నాయకుడిని విచారణ చేస్తున్నారంటే ప్రజలందరూ కూడా ఈ కక్ష సాధింపు చర్యలు ఎన్ని రోజులు నడుస్తాయో మరి మీరందరూ కూడా మున్సిపల్ ఎలక్షన్స్ వస్తున్నాయి, దాన్ని డైవర్ట్ చేయడానికి ఇట్లాంటివి చేస్తున్నారు. కాబట్టి ఈ మున్సిపల్ ఎలక్షన్లే మరి ప్రజలందరూ కూడా ఒక అస్త్రంగా మార్చి రేవంత్ రెడ్డికి బుద్ధి చెప్పాలని చెప్పి మన పటాన్చెరు కాన్స్టిట్యున్సీ ప్రజలందరికీ విజ్ఞప్తి తెలియజేసుకుంటూ మరి మాకు పార్టీ ఆదేశం ఇచ్చింది కాబట్టి పార్టీ ఆదేశాల మేరకు మరి రాజ్యాంగాన్ని తుంగలో దొక్కుతుంది కేసీఆర్ మరి రేవంత్ రెడ్డి ప్రభుత్వం. కాబట్టి అంబేద్కర్ గారికి మేము వినతి పత్రం ఇచ్చి శాంతియుతంగా నిరసన కార్యక్రమం రామచంద్రపూర్లో చేయడం జరుగుతుందని చెప్పి తెలియజేసుకుంటూ మరి ఇక్కడికి వచ్చిన మా జిన్నారం వెంకటేష్ గౌడ్ గారిని కూడా 2 నిమిషాలు కేసీఆర్ గారి నాయకత్వం మరి ఈరోజు మన అధిష్టానం మేరకు కేసీఆర్ గారి పిలుపు మేరకు మరి మన పార్టీ పిలుపు మేరకు మనం ఇక్కడ ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతుంది. ఈ నిరసన ఎందుకు జరుపుతున్నాం అంటే ప్రతి ఒక్కరు కూడా అందరికీ అర్థం కావాలి, ఎలక్షన్లు అంటేనే ఈ విచారణలు, ఏసీబీ దాడులు, జైళ్ళు, కేసులు గుర్తుకొస్తాయి. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఒక మొండి వైఖరితోటి మనల్ని పార్టీని డ్యామేజ్ చేయాలన్న ఉద్దేశంతో
కేసులు పెట్టి మనల్ని డైవర్ట్ చేసేసి సిట్ విచారణ అని చెప్పి హరీష్ రావు గారికి, కేటీఆర్ గారికి ఈ రోజు మున్సిపల్ ఎలక్షన్లలో జరుగుతున్న ఈ తరుణంలో కేసీఆర్ గారిని విచారణకు పిలవడం చాలా బాధాకరం. ఎందుకంటే మన తెలంగాణనే మొట్టమొదటి స్థానంలో వచ్చినటువంటి మన వ్యక్తి, మన ముఖ్యమంత్రి, మన భారతదేశంలోనే మొదటి స్థానంలో వచ్చిన మన కేసీఆర్ గారిని ఈ రోజు విచారణకు పిలవడం చాలా బాధాకరం.